చెందాం. దేవునికి మొదట ఒక్కసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. స్త్రీలైన వారు పురుషులకు వందనాలు చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. పురుషులైన వారు స్త్రీలకు వందనాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. శబ్దం వస్తలేదు మీ దగ్గర నుండి. దేవునికి మహిమ. దేవుని యొక్క సన్నిధానమున ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలముగా మనం అందరము ఈ స్థలములో కూడి ఉన్నాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ప్రభు వాక్యం మన మధ్యలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం అందరం హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొక్కసారి మీకు వందనాలు తెలియజేస్తూ వాక్యము మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యం ఒక్కసారి మనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. దయగలిగిన తండ్రి, ఈ దిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆదరణ కలిగించే, నిరీక్షణ కలిగించే వాక్యం ద్వారా మా హృదయాలను మీరు సందర్శించమని యేసయ్య నామమున నాయనా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం. ప్రతి ఆటంకం యేసు నామమున బంధిస్తూ నీ కృపచేత మమ్మల్ని నింపుమని యేసుక్రీస్తు నామం పేర ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ అందరూ తెరిచారా? దేవుని వాక్యములో అక్కడ స్పష్టంగా ఇలాగున రాయబడి ఉన్నది. ఏలైనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నటువంటివన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. గత వారం నేను చెప్పినటువంటి వాక్యం దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం అంటే ఏంది? ఆ వాక్యం ఎక్కడి నుండి వచ్చింది? ఆ వాక్యము ద్వారా మనకు కలిగేటువంటి లాభము లేదా ఉపయోగం లేదా మేలు ఏమిటి అనేటువంటి అంశాన్ని గత వారం నుండి నేను బోధిస్తున్నాను. మీ అందరినీ నేను అడుగుతున్నాను, దేవుని వాక్యం అంటే ఏంటి? చెప్పండి మీరందరూ. దేవుని వాక్యం అంటే ఏంటిది? బైబిల్ ఏమని చెప్తుంది? దేవుని యొక్క వాక్యము ఎక్కడి నుండి వచ్చిందని చెప్తుంది? దేవుని యొద్ద నుండి వచ్చిందని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది. దేవుని వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకములో ఉన్న మనుషులందరికీ రక్షణ కలుగజేయుట కొరకై ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శరీరధారిగా ఈ లోకములో జన్మించాడు. ఆ వాక్యము నెరవేర్చుటకే పరము నుండి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. వాక్యము అనగా మన హృదయములను, మన జీవితాలను వెలిగించేది. ఆ వాక్యాన్ని గురించి గత వారం మీకు గుర్తు చేశాను. వాక్యము ద్వారా కలిగేటువంటి లాభం ఏమిటి అని మీకు జ్ఞాపకం చేశాను. వాక్యము మన జీవితంలో విశ్వాసం పెంచుతుంది. ఏం పెంచుతుందండి? విశ్వాసాన్ని పెంచుతుంది. చెప్పాను కదా పోయిన వారం. రెండవదిగా వాక్యం ఏం చేస్తుంది? దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుంది? నిన్ను నూతనంగా జన్మింపజేస్తుంది. నీకు నూతనమైన
జన్మనిస్తుంది అని పోయిన వారం నేర్చుకున్నాం. మూడవదిగా వాక్యం ఏం చేస్తుంది? బైబిల్ చెప్పిన ప్రకారముగా వాక్యము నిన్ను ఏం చేస్తుంది? పరిశుద్ధ పరుస్తుంది. ఏం చేస్తుందండి? పరిశుద్ధ పరుస్తుంది. కనుక ఈ రోజున కొన్ని విషయాలు, మరికొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. వాక్యము మనల్ని ఏం చేస్తుంది? చూడండి, దేవుని వాక్యం మనం ఎంత పాటలు పాడినా, ఎంత ఆరాధించినా, ఎంత అన్య భాషలతో స్తుతించినా, పరిశుద్ధాత్మను పొందుకొని వరాలు కలిగిన వ్యక్తులమై ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తిలో వాక్యము లేకుంటే, ఆ వ్యక్తిలో వాక్యం అనేటువంటి విత్తనం ఆ వ్యక్తిలో లేకపోయినట్లయితే ఆ వ్యక్తి ఎన్నడూ కూడా ఫలించలేడు, అభివృద్ధి పొందలేడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించాల్సిన విషయం ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, లేఖనము వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినటువంటి ఆ వాక్యము మనకు బోధను కలగజేస్తుంది. ఏం కలగజేయట కొరకు? నిరీక్షణ కలగజేయట కొరకు. చెప్పాలి అందరూ కూడా, నిరీక్షణ కలగజేయట కొరకు. ఏంటిదండి? చెప్పండి, పక్క వారితో చెప్పండి. నిరీక్షణ కలగజేయట కొరకు వాక్యము ప్రత్యక్షమైంది. చెప్పాలి, పక్క వారితో చేయించి చెప్పాలి. పక్కనున్న కదిలించి నిరీక్షణ కలగజేయట కొరకు వాక్యము ప్రత్యక్షమైంది. దేవునికి సౌండ్ రావాలి. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలుగుటకు వాక్యము ప్రత్యక్షమైంది. హల్లెలూయా. నిరీక్షణ అంటే ఏంటిది? నిరీక్షణ అంటే ఏంటిది? చూడని దానిని చూస్తామని నమ్మటం నిరీక్షణ. నిరీక్షణ మనమందరికి తెలిసినటువంటి విషయం. బైబిల్లో మనం చాలా సార్లు ఈ వచనాలను మనం చదువుతూ ఉంటాం. ఎప్పుడు చదువుతామంటే, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఈ వచనాన్ని చదువుతాం. ఏ వచనాన్ని? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. మనం ఆ మాటలను చదువుతూ ఉంటాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మనము వాక్యములో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనము చదువుతూ ఉంటాం. ఏమని చదువుతూ ఉంటాం? దయచేసి ఒక మాట నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు అయితే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చింది గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము. మొదటి దశలోనికి పత్రికకి రండి. అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయం 13వ వచనం. అక్కడ చక్కని మాట ఉంటుంది. చదవండి ఒకసారి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. పేజీ నంబర్ 187. బైబిల్ చెప్తున్నది ప్రియులారా. అక్కడ మనము కొరింథీ పత్రికలో ఏం చెప్పాం? మనుషుడి ద్వారా మరణం వచ్చింది. మరణం చాలా భయంకరమైనటువంటిది. మరణించిన వారందరికీ ఒక ఆలోచన ఉంటుంది. అయ్యో, నేను మరణించే వారికి ఉండే ఆలోచన ఏంటిది? ఆలోచన, అయ్యో నేను చనిపోబోతున్నాను, మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, మరి నా పిల్లలు, నా భార్య, నా మన్మళ్ళు, నా మన్మరాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని బాగా ఆలోచన చేస్తూ ఉంటారు. మనుషుడి ద్వారా మరణం వచ్చింది, మనుషుడి ద్వారానే పునరుద్ధానం కలిగిందని యేసయ్య అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. అదే మాట మనం దశలోనిక పత్రికలో చదివితే అక్కడ పౌలు గారు ఏమంటున్నారు సంఘానికి? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె, నిరీక్షణ లేని ఇతరుల వలె
అంటే చచ్చిపోతే చచ్చిపోతాం, మళ్ళీ మనం బ్రతికొస్తామా? రామ్. నిజమే అది, మనం బ్రతికి తిరిగి రాలేము. కానీ చనిపోయినటువంటి వ్యక్తికి ఒక నిరీక్షణ ఉండాలి, మరణించే వ్యక్తికి ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటి నిరీక్షణ? నేను క్రీస్తుతో కూడా లేపబడతాను, నేను క్రీస్తుతో కూడా జీవిస్తాను, నేను క్రీస్తుతో కూడా బ్రతుకుతాను. క్రీస్తును వెంబడించిన నేను నా జీవితంలో నేను పరిశుద్ధంగా ఉండటం వలన, నా బ్రతుకును నేను పరిశుద్ధంగా ఉంచుకోవడం వలన క్రీస్తు యొక్క మహిమను నేను పొందుకుంటాను అనే ఒక నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిరీక్షణ ఎప్పుడు కలుగుతుంది? రోగం ఉన్నప్పుడు నిరీక్షణ కలగదండి. రోగం ఉన్నప్పుడు నిరీక్షణ కలగదు కానీ బాధ కలుగుతుంది. రోగం ఉన్నప్పుడు నిరీక్షణ కలగదు కానీ దుఃఖం కలుగుతుంది. రోగం ఉన్నప్పుడు వేదన కలగదు కానీ ఆవేదన కలుగుతుంది కానీ ఆలోచన కలగదు. కనుక ప్రియులారా, మీరు ఇక్కడ నేర్చుకోవలసిన విషయం, రోగం ఉన్నటువంటి వ్యక్తికి నిరీక్షణ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? వాక్యము ఆ వ్యక్తి హృదయంలోనికి వెళ్ళినప్పుడు. హల్లెలూయా. వాక్యము ఆ వ్యక్తి హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? నేను స్వస్థత పొందుతాను, నేను బాగుపడతాను, నేను ఆరోగ్యవంతుడైతాను, నా జీవితంలో గొప్ప మేలుని నేను పొందుకుంటాను అని నిరీక్షణ పుడుతుంది. ఆయన బాగుపడలేడు, ఆయన స్వస్థత పడలేడు, ఆయన ఆరోగ్యవంతుడు కాలేడు. బట్ ఆయనలోనికి వచ్చిన వాక్యం, హల్లెలూయా, వాక్యము హృదయంలోనికి రావాలి. వాక్యము హృదయంలోనికి వచ్చినప్పుడు అది ఫలింపజేయబడుతుంది. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు, మీకు గుర్తుందా? యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. విత్తనములు చేత పట్టుకుని వాడట విత్తనాలు చల్లటానికి ఎక్కడికి వెళ్ళాడట? పొలంలోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? పొలంలోనికి వెళ్ళాడు. పొలంలోనికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి విత్తనములు చల్లుతుండగా, మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం మీరు తీసుకొని పెట్టుకుంటే అక్కడ విత్తనములు చల్లుతున్నటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. ఆ విత్తనములు చల్లుతున్నటువంటి వ్యక్తి, ఆ కనబడుతున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడట? విత్తనాలన్నీ చేతిలో పట్టుకొని ఇలా చల్లుతున్నాడట. ఇలా చల్లుతున్నాడు. బాగా వినాలి. విత్తనము వాక్యానికి సాదృశ్యం. వింటున్నారా మీరు ఇక్కడ? విత్తనము దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. వాక్యము దేనికి సాదృశ్యం? జీవానికి సాదృశ్యం. జీవము దేనికి సాదృశ్యం? దేవునికి సాదృశ్యం. దేవుడు జీవమై ఉన్నాడు. ఆ జీవము కలిగిన వాక్యము మీలోనికి వచ్చింది. మీలోనికి వచ్చిన వాక్యము ఫలించాలి. స్తోత్రం చెప్తాం. మెల్లగా చెప్పండి. కొంచెం ముత్యాలు రాలిపోతాయి, మెల్లగా అరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఫోన్ మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతావు? ఒకసారి గుర్తు చేసుకోను. స్తోత్రం. ఫోన్కి అంత విలువ ఉన్నప్పుడు నిన్ను సృష్టించిన సృష్టికర్తకి ఎంత విలువ ఇవ్వాలి? ఎంత విలువ ఇవ్వాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం అనేటువంటి విత్తనం మనలోనికి రావాలి. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. విత్తనాలు చేతపట్టుకునేటువంటి వ్యక్తి విత్తనాలు చల్లుతాడట. అవి కొన్ని త్రోవ పక్కన పడ్డాయట. పొలంలో పడే విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఇంకో కొన్ని ఎక్కడ పడ్డాయి? బండ మీద పడ్డాయి. ఇంకో కొన్ని ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఇంకో కొన్ని ఎక్కడ పడ్డాయి? మంచి నేలలో పడ్డాయి. 4 రకాల చోట్ల విత్తనాలు పడ్డాయి. బాగా వినాలి, చూడాలి ఒకసారి. హలో హలో హలో, స్తోత్రం. హల్లెలూయా. విత్తనం వాక్యం. ఆ వాక్యం అనే విత్తనం వెదజల్లుతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఏమైనాయి? త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఏమైనాయి? ఆకాశంలో చూస్తున్నటువంటి పక్షులు గబాల్లో వచ్చి ఆ విత్తనాలను ఏం చేసినాయి? గబగబ తినేసి వెళ్ళిపోయాయి. రోడ్డు పక్కన పడ్డాయి. రోడ్డు మీద దారిలో పడ్డాయి. విత్తనాలు విత్తాయి. 2 విత్తనాలు ఎక్కడ పడిపోయాయి? బండ మీద పడ్డాయి. బాగా వినాలి. మొదటి విత్తనం మొలవలేదు. మొదటి విత్తనం మొలవలేదండి. కొన్నిసార్లు మనం వాక్యం వింటాం. వాక్యం ఎలా వింటామంటే వింటున్నాం కదా,
సార్ హల్లెలూయా చెప్పమంటున్నాడు. హల్లెలూయా వింటున్నాను. వింటాం. ఏం వింటాం? వాక్యం వింటున్నట్టుగా నటిస్తాం. వింటున్నట్టుగానే నటిస్తాం. వింటున్నట్టుగానే గ్రహిస్తాం. వింటున్నట్టుగానే ఆలోచిస్తాం. కానీ ఆ వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకోం. ఎందుకంటే తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి తీసుకోం. వింటున్నట్టుగా నటిస్తాం. అలాంటి వారు ఎవరో తెలుసా? త్రోవ పక్కన పడిన విత్తనం లాంటి వారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అక్కడ మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ 19వ వచనం నుండి మీరు చదువుకుంటూ వస్తే త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలట ఏమైతున్నాయట? అవి ఆకాశ పక్షులు వచ్చి ఎలాగైతే ఎత్తుకొని పోతున్నాయో దేవుడి వాక్యమనే విత్తనం ఏమైంది? దేవుడి వాక్యమైనటువంటి విత్తనం ఏమైనా ప్రాబ్లం? స్తోత్రం హల్లెలూయా. దేవుడి వాక్యమనే విత్తనం త్రోవ పక్కన పడి వెతుకొని పోయినటువంటి పక్షులను మనం చూస్తున్నాం. దేవుడి వాక్యం నీ హృదయంలో విత్తబడినప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ ఉన్న చూడండి 19వ వచనం ఏమున్నది? విత్తువాని గురించిన భావం మీనుడి ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యమును వినియు దేవుని వాక్యమును వినియు గ్రహింపక ఉండేలా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఏమి చేస్తాడు దుష్టుడు వచ్చి? నీ హృదయంలో పడినటువంటి విత్తనం అనే వాక్యమైన విత్తనాన్ని నీవు గ్రహించకపోతే, దాన్ని నువ్వు అంగీకరించకపోతే, దాన్ని నీ హృదయంలోకి తీసుకోకపోతే దుష్టుడు అమాంతంగా వచ్చి ఏం చేస్తాడు? ఆ విత్తనం అనేటువంటి వాక్యమును ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి ఆ వాక్యము ఆ వ్యక్తి హృదయంలో ఉండదు. వారు త్రోవ పక్కన పడినటువంటి వారు త్రోవ పక్కన ఉన్నటువంటి వారు దేవుని నమ్ముతారు, ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని వింటారు, మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తారు, మందిరములు ఉపవాస ప్రార్థనలు, ఆ శ్రమల దినాల ప్రార్థనలు, మరి ఇంకే ప్రార్థనలు, ఇంకే కోడికలు జరిగిన అన్నిటిలో పాల్గొంటారు. కానీ వారిలో వాక్యం ఉండదు. వారు త్రోవ పక్కన పడిన వ్యక్తులు, త్రోవ పక్కన నివసిస్తున్న వ్యక్తులు. అలాగే ఉండకూడదు. అలాంటి వారికి నిరీక్షణ ఉండదు. వాక్యము నీకు నిరీక్షణ పుట్టించాలి. మరణించే వ్యక్తికి ఒక నిరీక్షణ ఉండాలి. జీవించే వ్యక్తికి ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటి ఆ నిరీక్షణ? నేను ఒక రోజు నా రారాజును కలుసుకుంటాను, నా ప్రభువును కలుసుకుంటాను అనే నిరీక్షణ. భార్య చనిపోయింది, భర్త బ్రతుకున్నాడు. ఇప్పుడు భర్త ఏం చేయాలి? ఆ విశ్వాసంలో కట్టుబడి బ్రతకాలి కదండి. అవునా కాదా? చెప్పాలి మీరు అందరు. భార్య ఎక్కడికి చనిపోయి ఎక్కడికి వెళ్ళింది? దేవుడి రాజ్యానికి వెళ్ళింది. విశ్వాసంతో నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం జరుగుతుంది? భర్త తాను కూడా జీవిస్తాడు. కొంతకాలమైన తర్వాత కొంతకాలంలో తనకు కూడా విశ్వాసం నుండి తొలగిపోవద్దు, నిలిచి ఉండాలి. ఏమని నిలిచి ఉండాలి? నేను ఒక రోజు నా భార్యను పరలోకమందు చూస్తాను, కలుసుకుంటాం. ఒక నిరీక్షణ నీకున్నా. ఆ నిరీక్షణ లేనప్పుడు నువ్వెంత ప్రార్థించిన రెండో రకమైన విత్తనాలు అక్కడ పడ్డాయి. ఎక్కడ పడ్డాయట? రాతి మీద పడ్డాయి. రాతి నేల, రాయి ఉంది, దాని మీద నేల కూడా ఉంది. దాని మీద పడ్డాయి. ఆ విత్తనాలు పడ్డాయి. చక్కగా అవి మొలకెత్తినాయి. చక్కగా ఏమైనాయి? మొలకెత్తినాయి. అవి చిగురిస్తున్నాయి, ఎదుగుతున్నాయి. కానీ ఏమైందో తెలుసా? ఆ ఎదుగుతున్నటువంటి ఆ విత్తనమునకు కింద వేరు లేనందువలన, భూమి లేనందువలన అవేమైపోయినాయి? ఎండిపోయినాయి. చాలాసార్లు మన జీవితంలో దేవుని యొక్క వాక్యమును మనం వింటాం. దేవుని వాక్యాన్ని మనము వినడమే కాకుండా సంతోషంగా దాన్ని మనం అంగీకరిస్తాం. కానీ దాని యందు నడుచుకోకపోవటం వలన చాలాసార్లు మనం ఏమైతాం? ఎండిపోతాం. అక్కడ ఉంది 20వ వచనంలో ఏమన్నది? వాక్యాన్ని వింటామట, వాక్యాన్ని గ్రహిస్తామట, వాక్యాన్ని
అబ్బా దేవుడు నాతోనే మాట్లాడాడు. నిజంగా సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు నిజంగా సేవకుడు చెప్తుంటే దేవుడు నాతోనే చెప్పినట్టుగా ఉందేనంట. దాన్ని అంగీకరిస్తాం, దాని హృదయంలోనికి తీసుకుంటాం, కానీ అది ఎక్కడో పారేస్తాం. దానికి భూమి లేనందువలన, వేరు లేనందువలన, ఆ వాక్యములో నిలిచి ఉండనందువలన ఏమైతుంది? ఎండిపోతాం. కొన్నిసార్లు ఎండిపోతాం. భక్తిలో విశ్వాసంలో ఉంటాం కానీ, ప్రార్థనలో వాక్యంలో ఉంటాం కానీ, దినదినము ఆత్మ జీవితంలో ఎండిపోతాం. పిల్లలు ఇంకొక మాట ఉన్నది అక్కడ. ఇంకొక విత్తనాలు ఎక్కడ పడ్డాయట? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఈ ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు కూడా మొలకెత్తినాయి. ఆ మొలకెత్తిన విత్తనాలు దినదినం ఎదుగుతూ ఉంటే ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయి? వాటిని అయ్యా ఇటు చూడాలి, అమ్మ ఇటు చూడాలి, ఏం చేస్తున్నాయి? అవి అణిచివేస్తున్నాయి, క్రిందికి అణిచివేస్తున్నాయి. ఎందుకు అణిచేస్తున్నాయి? వాక్యంలో వెతికినటువంటి వ్యక్తి ఎదగనీయకుండా అవి అణిచివేస్తున్నాయి. విశ్వాసం పెరగనీయకుండా, ఆత్మీయతలోనికి ముందుకు వెళ్ళనీయకుండా అవి అణిచివేస్తున్నాయి. కొన్నిసార్లు మనం కూడా అణిచివేయబడతాం. డబ్బు ఎక్కువైతే అణిచివేయబడతాం. ఐహిక విచారములు, లోక స్నేహితం ఎక్కువైతే, లోక ఆలోచనలు, లోక పద్ధతులు, లోక తలంపులు, లోకములో ఉండేటువంటి స్నేహితులు ఎక్కువైపోతే మందిరం మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, విశ్వాసం మర్చిపోతాం. కానీ చూడడానికి ఎదుగుతున్న ఒక్క వలె కనబడతాం, కానీ అణిచిపోతున్నాం అనే సంగతి మనకు. నాలుగవది ఉంటుంది. ఆ విత్తనాలు ఎక్కడ పడుతున్నాయట? మంచి నేలలు. అవి 100 అంతలు. ఎన్ని అంతలు ఫలించినాయి? 100 అంతలు ఫలించాయి. 30, 60, 100 అంతలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా సబ్జెక్ట్ ఇది కాదు. నా సబ్జెక్ట్ ఏంటో తెలుసా? వాక్యము నిరీక్షణ కలిగిస్తుంది. నిరీక్షణ కలిగిస్తుంది. మీ బైబిల్లో యోసేపు గురించి తెలుసా మీకు? యోసేపు అన్నదమ్ముల చేత ఏం చేయబడ్డాడు? హింసింపబడ్డాడు. యోసేపు అన్నదమ్ముల చేత బాధించబడ్డాడు. యోసేపు అన్నదమ్ములకు ప్రవచనము చెప్తే, అన్నదమ్ములకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తే, అబ్బో కలలు కలవాడు వచ్చుచున్నాడని చెప్పి వీరిని ఎలా చంపదామని మాస్టర్ ప్లాన్ చేశారు. చివరికి నీళ్లు లేని బావిలు వేశారు. అది వస్త్రము తీసి మేకను, గొర్రెను కోసి దాని రక్తంతో దాన్ని పూసి తండ్రి యొద్దకు పంపించడానికి చూశారు వస్త్రాన్ని. బాగా వినాలి. యోసేపు గురించి మీరు చదివితే బైబిల్లో ఆదికాండంలో 36, 37, 38, 39 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ స్పష్టంగా యోసేపు జీవితం కనబడతారు. యోసేపుకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటి ఆ నిరీక్షణ? నా దేవుడు జీవము కలిగిన వాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. నీకు కూడా ఒక నిరీక్షణ ఉండాలి. ఎప్పుడు నీకు నిరీక్షణ వస్తుంది? వాక్యము నీలో ఉన్నప్పుడు, వాక్యముతో నీవు బ్రతుకుతున్నప్పుడు, వాక్యములో నీవు జీవిస్తున్నప్పుడు, వాక్యమే నాకు ఆహారమని నీవు గ్రహించినప్పుడు నీకేం కలుగుతుందో తెలుసా? నిరీక్షణ కలుగుతుంది. యేసయ్య దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? చెప్పాలి. ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యులు. ఒకరోజు యేసయ్య 12 మంది శిష్యులను పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే సమరయ పట్టణం వచ్చింది. ఆ పట్టణం దగ్గర ఒక బావి వచ్చింది. ఆ బావి పేరు యాకోబు బావి. ఈ బావి ఎవరు తవ్వించారు? యోసేపు తవ్వించాడు. బాగా వినాలి. యోసేపు ఆ యాకోబు తవ్వించినటువంటి బావి దగ్గరికి వచ్చాడు. యోసేపుకి ఇవ్వబడినటువంటి బావి. యోసేపు తవ్వించాడు, యాకోబుకి ఇచ్చాడు. యాకోబుకు ఇవ్వబడినటువంటి బావి దగ్గరికి వచ్చాడు యేసయ్య. అక్కడికి రాగానే శిష్యులను పిలిచి, మీరు లోనికి వెళ్ళి, ఊర్లోనికి వెళ్ళి తినుటకు ఆహారాన్ని తీసుకురండి. వారు ఊర్లోనికి వెళ్ళి ఆహారం తీసుకొని వచ్చారు. ప్రభువా, ఆహారం తీసుకొచ్చామా, తినండి అని అంటే ప్రభు అన్నాడు, ఈ ఆహారము నాకు కాదు, దీనివల్ల నేను జీవించాను. నా ఆహారము నా తండ్రి నన్ను పంపిన
చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం. స్తోత్రం. నిరీక్షణ అని ఏమని పంపించాడు? ఒక వ్యక్తి నశించిపోవుట దేవుడికి ఇష్టం లేదని పంపించాడు. అందుకే సమరయ స్త్రీని కూడా నశించిపోవడానికి దేవుడు ఒప్పుకోలేడు. సమరయ స్త్రీ ఎంత భయంకరమైన స్త్రీ ఆలోచించండి. ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. వారు వెళ్ళి భోజనం తెచ్చే లోపల ఒక కార్యం జరిగింది అక్కడ. వారు వెళ్ళి వచ్చే లోపల ఒక వ్యక్తి ఆత్మీయతలోనికి వచ్చేసాడు. ఒక వ్యక్తి పరిశుద్ధతలోనికి వచ్చేసాడు. ఎంత గొప్ప విషయం! మీరు ఆలోచన చేయండి పిల్లలారా. చాలాసార్లు మనకు నిరీక్షణ ఉండదు. అబ్బో ఏమవుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో, ఎట్లుంటామో ఏమో. నీకు కాన్ఫిడెంట్ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఎస్, నేను 100 సంవత్సరాలు బతుకుతా. నిజంగా బతుకుతావా? బీపీ ఉన్నది కదా, షుగర్ ఉన్నది కదా, క్యాన్సర్ ఉన్నది కదా, థైరాయిడ్ ఉన్నది కదా, కడుపులో గడ్డలు ఉన్నాయి కదా, బతుకుతావా? సాతావుడు ఇట్లా అంటారు నీ దగ్గరికి, నువ్వు బతుకుతావా? సాతావుడి రూపంలో మనుషుల దగ్గరకు వచ్చి అంటారు. అంటే నీ నిరీక్షణను ఏం చేస్తారు? వాళ్ళు తప్పిస్తారు. కనుక అందుకే దశలోని పత్రికలో పౌలు అంటాడు, సహోదరులారా, నిరీక్షణ కలిగిన వారే, నిరీక్షణ లేని వారి వలె మనం ఉండకూడదు. నిరీక్షణ కలిగిన వారి వలె మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం పుట్టిస్తుంది? నిరీక్షణ పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుంది చెప్పాలి మీరందరూ? నిరీక్షణ పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటను మనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుని వాక్యం ఇంకేం చేస్తుంది? దేవుని వాక్యం ఇంకేం చేస్తుంది? చదవండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అది మీరు అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. స్తోత్రం. 2 చేతులెత్తి హల్లెలూయా. దేవుని వాక్యం ఇంకేం చేస్తుంది? దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నీ ప్రతి అవసరతను తీరుస్తుంది. ఏం చేస్తుందని చెప్పాలి మీ అందరూ? దేవుని వాక్యం ఏం చేస్తుంది? నీ ప్రతి అవసరతను తీరుస్తుంది. ఎప్పుడు తీరుస్తుంది? ఎప్పుడు తీరుస్తుంది? నా యందు చదవాలి. నా యందు మీరు అంటే దేవుని యందు నీవు ఉండాలి. మీ యందు ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి. నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. మన యందు ఏముంటాయి? కార్తీక దీపం సీరియల్ ఉంటుంది, రాజుగారి సీరియల్ ఉంటుంది, ఇంకేమేమో ఉంటాయి. ఈ మధ్య కాలంలో దేవుని స్తోత్రం, ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం. ఏదైతుందంటే పానం కొట్టుకుంటుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ ఊర్లో కరెంటు లేదండి. ఒక ఊర్లో కరెంటు లేదండి. 6:30కే కరెంటు పోయింది. ఇక వీళ్ళు ఉంటారు కదా సహోదరులు, ఈ మధ్య సహోదరులు కూడా ఉన్నారనుకోండి. వాళ్ళు ఏం చేశారంటే ఫైనల్ కాదు కానీ ఆంధ్రకాలం కొంచెం పోయిందంటే వారికి వాళ్ళకు వీళ్ళకు అడుగుతా ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్ పేలిందంటే అక్కడ సిగ్నల్కి సంబంధించిన నెట్వర్క్ సంబంధించిన స్తంభం పోయింది అంటే సిగ్నల్ కూడా రావట్లేదు. ఇప్పుడు సిగ్నల్ రావట్లేదు, కరెంట్ రావట్లేదు, ఏది రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తానికి ఇప్పుడు అది చూడాలి, ఏదో విధంగా చూడాలి. బస్సులు ఊరికి రావు,
ఆ ఊర్లో ఉన్న ట్రాక్టర్లు ఎద్దు బండ్లు పెట్టుకొని పక్కూరికి వెళ్ళారు వీళ్ళందరూ. పక్కూరికి వెళ్ళి దేనికోసం వెళ్ళారు? కేవలం దాని కొరకే, కేవలం దాని కొరకే వెళ్ళి ఆ ఊర్లో వెళ్ళి చూసి మళ్ళీ తిరిగి వచ్చారు. వీళ్ళందరూ అటు వెళ్ళారు, అటు చూశారు. ఇటు తిరిగి వచ్చే లోపల ఇళ్ళన్నీ తాళాలన్నీ తీసున్నాయి, అన్ని తాళాలు తీసున్నాయి, సామాన్ అంతా అంటే నేను తప్పు చెప్పట్లేదు, కరెక్ట్గానే చెప్తాను. ఇది జరిగిన సన్నివేశం, పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సన్నివేశం. మొత్తం వెళ్ళిపోయినాయి. ఎందుకు పోయినారు మీరు? జస్ట్ ఒక అరగంట వచ్చి ఆ యొక్క ఎపిసోడ్ చూడడానికి. నేనేం చెప్పాలని ఆలోచిస్తున్నానంటే, నీ ఎంత ఏముండాలో తెలుసా? దేవుని మాటలు ఉండాలి. లోకం కాదు, లోక పద్ధతులు కాదు. అక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, నా యందు మీరును, మీ యందు నా మాటలు, నా మాటలు, దేవుని మాటలు నీలో ఉండాలి. కూర్చున్నా దేవుని మాటలే ఉండాలి, నిలబడినా దేవుని మాటలే ఉండాలి, నువ్వు పడుకున్నా దేవుని వాక్యమే నీకు ఉండాలి. దేవుని మాటలు నీలో ఉన్నప్పుడు దేవుని కార్యాలను చూస్తావు. దేవుని మాటలు నీలో ఉండినప్పుడు దేవుని అద్భుతాలు నువ్వు చూస్తావు. దేవుని వాక్యం నీలో ఉండదు, లోకంలో ఉన్నవన్నీ నీలో ఉంటాయి. ఆశలు, కోరికలు, తలంపులు, ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం, ఎక్కడికి పోదాం, ఎవరి ఇంట్లో చిచ్చు పెడదాం, ఎవరి ఇంట్లో ఏం తెచ్చుకుందాం, ఇది తప్ప నీ మనసులో, నీ హృదయంలో ఇంకొకటి ఉంటే ఉండకపోతే అది మంచిది కాదు. యేసయ్య చెప్తున్న మాట, నా యందు మీరు నిలిచి ఉండండి. ఈ 15వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువు తన శిష్యులకు చెప్తున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండండి, నా మాటలు మీలో ఉంటాయి. నా మాటలు, నా మాటలు, నా మాటలు. బైబిల్ అంటుంది, దేవుని మాట జీవము కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుని మాటలు యందు నిలిచి ఉండాలి. అప్పుడు ఏం కలుగుతుందట? నీకు ఇష్టమైనది ఏదో నువ్వు అడుగు, దేవుడు నీకు తీరుస్తాడు. నీ అవసరంగా తీర్చబడుతుంది, నీ అక్కర తీర్చబడుతుంది. మనుషులను అడుగుతూ తీర్చారు. సుమా, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి సుమా, మీరు బాగా జాగ్రత్తగా వినాలి. నా అవసరం వేరే వాళ్ళని అడిగితే తీరుస్తాయి ఉన్నో తీర్చారు, తీర్చారు. నీ అవసరత దేవుణ్ణి అడగాలి. ఉదాహరణ చెప్పనా, నేను గత లాస్ట్ వీక్ లో నేను 2 దినాలు కొంచెం రైస్ గురించి చాలా ఇబ్బంది పడ్డాను. ఎవరిని అడగలేదు, ప్రార్థన చేశాను, ప్రభువా మాకు కావలసింది నువ్వు ఇస్తావు, నాకు విశ్వాసం ఉంది, నువ్వు సాధించి, నువ్వు దేవుని అడుగు, నీ అవసరం తీరుస్తావు. నువ్వు ఊహించని వ్యక్తులతో నీ దగ్గరికి సహాయాన్ని పంపిస్తాడు. ఊహించని వ్యక్తి నీ దగ్గరకు వచ్చి సహాయం చేసిపోతాడు. నీవు అడగని వ్యక్తి నీకు సహాయం చేస్తాడు. అది దేవుడి గొప్పతనం అండి. దేవుడి వాక్యం నీ అవసరతను తీరుస్తుంది, అది ఏదైనా కావచ్చు. ఎప్పుడు తీరుస్తుందంటే వాక్యము నీలో, నీ హృదయమందు నిలిచి ఉన్నప్పుడు, వాక్యము నీ హృదయమందు నిలిచి ఉన్నప్పుడు నీ అవసరత అక్కడ తీర్చబడుతుంది. మన వాక్యం తప్ప అన్నీ ఉంటాయి మన దగ్గర. జాగ్రత్తగా యేసయ్య అంటున్నాడు, వాక్యమందు మీరు నిలిచి ఉండాలి. మీకు ఏది ఇష్టము అది అడగండి, నేను ఇస్తాను. ఏమి ఇష్టం అది అడగండి. పేతురు చెరసాలలో వేయబడ్డాడు, మీకు తెలుసు కదా. సంఘం ఏమని ప్రార్థన చేసింది? ప్రభువా, మా పాస్టర్ చెరసాలలో ఉన్నాడు, చెరసాలలో వేయబడ్డాడు, మా సేవకుని మా దగ్గరికి పంపించు అని ప్రార్థించిందా? ప్రభువా, పీడ విరుగడైంది, మంచిగానే తీసుకుపోయినావు ప్రభువా, చెరసాలలో వేసినావు, అటేమో అని ప్రభువా, ఇటు రావద్దు ప్రభు అని ప్రార్థన చేసిందిరా. ఏమని ప్రార్థన చేసింది? ఏమని ప్రార్థన చేసింది? అయ్యా దేవునికి స్తోత్రం, ఆయన కదిలి, హల్లెలూయా, కదిలి, నీ పక్కన ఉన్న ఆయన్ని కదిలి ఒకసారి, ఆమెని కదిలి ఒకసారి. నువ్వేమని ప్రార్థన చేసినా? ఏమని ప్రార్థన చేసినా? సంఘం ఏమని ప్రార్థన చేసింది? ప్రభువా, మా దాసుని మా యొద్దకు తీసుకురా.
అంటే అత్యాసక్తితో చేసిన ప్రార్థన ఏంటిది? అక్కల కొరకు ప్రార్థన చేశారు. వారి సొంతం కూడా కాదు, వారి జీవితంలో జరిగే ఆ పని కూడా కాదు. సంఘం అందరూ ఒక సేవకుడు కొరకు ప్రార్థన చేశారు. మనకు కూడా మన అవసరత కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన మాటను బట్టి ప్రార్థన చేయాలి. ఆయన వాక్కును పట్టుకొని ప్రార్థన చేయాలి. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన నీకు ఇచ్చినటువంటి ప్రవచనాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు, నీ శరీరంలో కార్యం చేస్తాడు, నీ హృదయంలో కార్యం చేస్తాడు, నీ మనస్సులో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము నీలో ఉంటే నీకు నిరీక్షణ కలుగుతుంది. దేవుని వాక్యము నీలో ఉంటే నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ప్రతి అవసరం. బైబిల్లో విధవరాలు తన భర్త చనిపోయిన తర్వాత విధవరాలు దైవజనుడి దగ్గరికి వచ్చి, ప్రభువా, దైవజనుడా, ఇదిగో నా యొక్క భర్త చనిపోయాడు, మేము కొంచెం అప్పుల పాలై ఉన్నాం. అప్పు ఇచ్చినటువంటి వారు నాకున్న 2 కుమారులను ఏం చేస్తానంటున్నారు? తీసుకొని పోతానంటున్నారు. నీవేమైనా సహాయం చేయండి అని ప్రార్థన పూర్వకంగా వేడుకో. సేవకుడి దగ్గరికి వచ్చి ఆమె ఇష్టం ఉన్నట్టు మాట్లాడలే. ఏమన్నా తెలుసా? యథార్థమైన ప్రార్థన చేసి, ప్రభువా, దైవజనుడా, నా నాయకుడా, నా అవసరం ఈ విధంగా ఉంది, నీవు నాకు సహాయం చేయి. దైవజనుడు అన్నాడు, అమ్మా, నీ ఇంటిలో ఏమున్నది? అయ్యా, నా ఇంటిలో ఒక కుండ ఉన్నది, ఒక పాత్ర ఉన్నది. అయితే నువ్వు వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి యొక్క పాత్రలు తీసుకొచ్చుకో. ఇంకేమున్నది నీ ఇంటిలో? ఒక పాత్రలో కొంచెమంత నూనె, కుండలో కొంచెమంత నూనె మాత్రమే ఉన్నదయ్యా. ఓహో, అలాగా? నువ్వు వెళ్ళి అన్ని పాత్రలు తెచ్చుకో. ఇంట్లో అన్ని పాత్రలన్నీ ఒక చోట పెట్టుకో. అన్ని పాత్రలన్నీ ఒక చోట పెట్టుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేసి, నీవు ఏ పాత్రలో కలిగి ఉన్నటువంటి నూనెను ప్రతి పాత్రలో కొంచెము 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 పోస్తూ ఉండు. అన్ని పాత్రల్లో నూనె పోసింది. అది పోయగానే నూనె ఒక చుక్క పడగానే కుండలో నూనె అంతా నిండిపోయి, అక్కడ అవసరత, తన పిల్లలను కాపాడుకునే అవసరత. అయ్యో, నేను పెంచి పెద్ద చేసిన నా కుమారులు అప్పులను తీర్చడానికి ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళి వారు ఉండవలసి వస్తుంది, నా పిల్లలు నా ఎదుట ఉండాలి అని దేవుడికి మొదలుపెట్టినటువంటి ఆ ప్రార్థన, ఆ అవసరత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దైవజనుడు నూనె నిండిపోయింది. పాత్రలో ఉన్న నూనె అంతా అమ్మేసి అప్పంతా కట్టేసి మిగిలిన నూనెతో వారి కుటుంబాన్ని అంతా పోషించుకున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని వాక్యములో నువ్వు బ్రతుకుతే, దేవుని వాక్యములో నువ్వు జీవిస్తే, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే నీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. అది ఏదైనా కావచ్చు, నీ అవసరం తీరుస్తాడు. దేవుని నువ్వు అడుగు. నీ అవసరత ఏదున్నా నువ్వు మోకరించి, నీ ఇంటిలో మోకరించిన వీలు కాలేదా? మందిరంలో వచ్చి మోకరించు. మందిరంలో మోకరించి, ప్రభువా, నా అవసరత నీవు తీర్చు అని ప్రార్థించు. ఆయన వాక్యాన్ని గుర్తు చేసుకో, ఆయన చేసిన మేలును గుర్తు చేసుకో, ఆయన చూపిన కృపను గుర్తు చేసుకో, ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకో. నిన్ను రక్షించిన విధానాన్ని గుర్తు చేసుకొని, ప్రభువా, నా అక్కరను నీవు తీర్చు. ఆ రోజున నీవు నీ వాక్యము నా యొద్దకు పంపి రక్షించిన నీవు ఈ రోజున అదే వాక్కు ద్వారా నా అవసరతను తీర్చు అని ప్రార్థన చేయాలి. డబ్బు తక్కువ పక్కన ఇంటి కొడుతాం మనం, బుర్రమని అలా ఒక్క మాట అనగానే నీకు ఇక నీకు 500 అవుతుంది. అప్పటిదాకా ప్రేమతో ఉన్న నీవేమైతే అప్పుడు గజ్జలు కట్టుకొని ఎవరి మీద? వాళ్ళ మీదనే. నీకు అప్పుడు ఏలేదా, నీకు ఇప్పుడు ఏలేదా? దేవుని పిల్లల లక్షణం ఏది? కానీ దేవుని పిల్లల లక్షణం ఏంటో తెలుసా? వాక్యము నీలో ఉండాలి,
ఆ వాక్యము కలిగిన నీవు దేవుని మందిరములో మోకరించి ప్రార్థించినప్పుడు దాని యొక్క అవసరతను దేవుడు తప్పకుండా తీరుస్తాడు. నీకు ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్తలోనికి రండి. అక్కడ 4వ అధ్యాయంలోనికి రండి. మీ అందరికి తెలిసిన ఆ వచనమే. వాక్యము నీలో ఉంటే ఏం జరుగుతుందో అక్కడ మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనం చదివితే అక్కడ కనబడతారు. యేసు ప్రభువు వారు మరి ఆ ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ఆ ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత సాతానుడు అతని యొద్దకు వచ్చాడు. ఆ శోధకుడు యేసయ్య యొద్దకు వచ్చి యేసయ్యను శోధించడం మొదలుపెట్టాడు. యేసయ్యను శోధించడం మొదలుపెట్టాడు. ఆ శోధన ఎలా ఉంది అని అంటే, మొదటి శోధన ఏమంటాడంటే, ఇదిగో ప్రభువా, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నాను కదా, ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను. శోధన. యేసయ్య అన్నాడు, దేవుని వాక్యం గుర్తు చేశాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బతుకుతాడని అన్నాడు. వెంటనే సాతానుడు తోక ముడుచుకున్నాడు. అపవాది తోక ముడుచుకున్నాడు. వెంటనే అతను వెళ్ళిపోయాడు. మరలా 2వసారి వచ్చి ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? అక్కడ వాక్యం చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ అధ్యాయంలో మీరు చదివితే యేసయ్యతోని సాతానుడు 2వ శోధన అంటాడు. ఏమంటాడు చూడండి, అక్కడ చదువుతారా? 2వ శోధన 6వ వచనం, 5వ వచనం, 6వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణాన్ని ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళి దేవాలయం యొక్క శిఖరములో ఉన్న ఆయన నిలవబెట్టి, నీవు దేవుడి కుమారుడు అయితే. అబ్బా చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమంటాడంటే, ఆకలి అయితే ఆహారం తిను, రాళ్ళ రొట్టెలు చేసుకోనగానే యేసు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. ఇట్లా చెప్తావా ప్రభువా? నా దగ్గర ఇంకొక ఆలోచన ఉంది. యేసయ్యను తీసుకెళ్ళాడు. ఎత్తైన శిఖరాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబెట్టి ఏమంటున్నాడు, ఇక్కడి నుండి నువ్వు కిందికి దుంకు, ఇక్కడి నుండి కిందికి దుంకు. దేవుని వాక్యం చెప్తుంది కదా, నువ్వు కిందికి దుంకుతే నీ ఎముకలు ఇరుగవని, నీ పాదాలు తొట్టిల్లవని, నీ రాయికి తగలకుండా నీ పాదాలను దేవుడు కాపాడుతాడని దేవుడు వాక్యం చెప్తుంది కదా. ఇప్పుడు దూకు, ఇప్పుడు దూకు. అప్పుడు యేసయ్య అన్నాడు, ప్రభు అయిన నీ దేవుని శోధించకూడదనే మాట దేవుని వాక్యములో ఉన్నదని నీకు తెలియదా? చూడండి, వాక్యం శోధనను జయింపజేస్తుంది. సాతాను శోధనను జయింపజేస్తుంది వాక్యం. వెళ్ళిపోయాడు సాతాను. 3వదిగా మళ్ళా వచ్చాడు. మళ్ళా వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ రాజ్యములన్నీ నీకే ఇస్తా, నీవు నాకు నమస్కారం చేసినట్లయితే నేను నీకు ఇచ్చేస్తా. నీవు నాకు నమస్కారం చేసినట్లయితే నేను నీకు రాజ్యాలన్నీ ఇచ్చేస్తాను అంటే ప్రభు అన్నాడు, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి నీవు ఆయనను మాత్రమే సేవించాలని నీకు తెలియదా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యము అపవాదిని జయించడానికి శక్తిని ఇస్తుంది. ఏమిస్తుందండి? అపవాదిని జయించడానికి శక్తిని ఇస్తుంది. సాతానును జయించాలంటే దండలు మీదకి ఎక్కిచ్చేస్తే సాతాను ఓడు. దేవునికి స్తోత్రం. నన్ను బిగించుకుంటే సాతానుడు గోడు. సాతానుడు అపవాది క్రియలు, అపవాది కార్యములు, అపవాది ఉద్దేశములు నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భర్తకు, నీ కుటుంబం చుట్టూ నీ కుటుంబంలోనికి రాకుండా ఉండాలంటే వాక్యము నీలో ఉండాలి. ఆ వాక్యము ద్వారానే. నీకు గుర్తుందా? సాతానుడు పొమ్మంటే నేను పోనంటాడు. యేసు నామములని నిన్ను ఆజ్ఞాపిస్తున్నానంటే నువ్వు అనకు అని అంటాడు. యేసు నామమని నువ్వు ఎందుకని అంటాడు? యేసు అంటే రక్షకుడు. ఆయన నామములో శక్తి ఉన్నదనే సంగతి సాతానుడికి. అపవాదికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? నేను పడగొట్టాలనే లక్షణం ఉంటది, కానీ దేవుని లక్షణం ఏంటో తెలుసా? నేను నిలబెట్టాలని ఉంటది.
స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు అపవాదిని ఎదిరించాలంటే, నీ బిడ్డకు దయ్యం పట్టింది, నీ పిల్లలకు దయ్యం పట్టింది, నువ్వు ఎక్కడికి గుర్తావు? ఎక్కడికి గుర్తావు? పాస్టర్ గారు లేరు, అమ్మగారు లేరు, ఎవ్వరు లేరు, ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ ఉన్నాయి. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు జోసఫ్? ఏం చేస్తావు? వాక్యం చేత పట్టుకొని ప్రార్థన చేయాలి. అది అపవాదిని జయించడం. యేసయ్య వస్తున్నాడంటే జనసేన దేశంలో ఉన్నటువంటి సాతాను పట్టిన వాడు, 2000 దయ్యాలు పట్టిన వాడు యేసయ్య దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడు. ఎట్లొచ్చాడు? దిగంబరిగా వచ్చాడు. రక్తాలు కారిపోతున్నాయి, మాంసమంతా ముద్దలైపోయింది. దిగంబరిగా యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా ఇక్కడికి రావద్దు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతోని నీకేమి పని? అంటే సాతానుకు తెలుసు, దేవుని వాక్యము కలిగిన వ్యక్తి వస్తే ఏం జరుగుతుందో సాతానుడికి తెలుసు. అంటే అపవాదిని నువ్వు జయించాలంటే, అపవాదిని నువ్వు ఓడించాలంటే, నీ శరీరంలో ఉన్న ప్రతి రోగం ఎలాగుందో నీ హృదయము నిండా వాక్యము. వాక్యంతోనే నేను సాతాను జయిస్తాను. పరిశుద్ధాత్మ పొంది కూడా సాతాన్ని జయించండి. బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు. ఏ శక్తి పొందుకుంటావు? ఏ శక్తి పొందుకుంటావు? ఏ శక్తి? నీ ఆత్మీయమైన శక్తిని పొందుకుంటావు. శరీర శక్తిగా ఆత్మీయమైన శక్తి పొందుకుంటావు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటావు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడతావు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్తావు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు విశ్వాసం పుడుతుంది. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు కృపా వరాలన్నీ నీలోకి వచ్చేస్తాయి. కానీ వాక్యము నీలో ఉన్నప్పుడు అపవాదిని నీవు మాట్లాడరే జయిస్తావు. 3 గంటల దాకా వాక్యం చెప్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు బాగా లేట్ అవుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అపవాదిని జయించాలంటే వాక్యం నీలో ఉండాలి. ఏమున్నది మరి నీలో? ఏమి ఉంచుకుంటున్నావు నీలో? డబ్బులు, ప్రభువా డబ్బులు, తండ్రి డబ్బులు. డబ్బుల గురించి నువ్వు డబ్బా కొట్టుకుంటే లాభం లేదు. అసలు ఆ డబ్బాలు ప్రభు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యం ఉంటే చాలు, అవే గుర్తొస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, మన మందిరానికి నేను డబ్బులు కట్టాలి, నా వెహికల్ తీసుకుపోతానన్నాను. మీ అందరికి ప్రకటన కూడా చేశాను. నేను ప్రార్థన చేశాను. మీకు గుర్తుపెట్టుకోండి. బెంగళూరు వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. ప్రభువా నేను తిరిగి వచ్చేదాకా నువ్వు నాకు సహాయం. అనుకోకుండా ఒక సహోదరి వచ్చిందండి చర్చికి. కట్ట తీసుకొచ్చి ఇచ్చిపోయింది. అమ్మగారు ప్రార్థన చేసి పంపించారు. నేను ఆశ్చర్యానికి గురైనా. వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళ పరిస్థితులు బాగలేవు. వారిని నేను అడగకూడదు, వారికి నేను చెప్పకూడదు, వారిని నేను కలవకూడదు, కరెక్ట్ కాదు. వారి యొక్క హృదయం వేదనతో ఉన్నది, వారి కష్టాల్లో ఉన్నారు అని నేను అనుకున్నాను. కానీ దేవుని వాక్యం చూడండి, ఆ వ్యక్తిని ఏం చేసింది? బలవంత పెట్టి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఫోన్ చేయలేదు, ఎవరు చెప్పలేదు, వారి హృదయంలో వచ్చింది. అంటే నేనేం చెప్పాలని నా మనసులో ఉందంటే, అపవాదిని జయించుటకు నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం నీలో ఉండాలి. నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి అంటే వాక్యం నీలో ఉండాలి. యేసయ్య అపవాదిని జయిస్తున్నాడండి. యేసయ్య అపవాదిని ఏం చేస్తున్నాడు? ఇక్కడ జయిస్తున్నాడు. 40 రోజులైదు ఉపవాస ప్రార్థన చేసి ముగించాడు. లేదో సాతానుడు వచ్చాడు. రాళ్ళు రొట్టెలు చేసుకొని తినంటాడు, శిఖరం మీదకి ఎక్కించి దూకమంటాడు, ఇంకేమంటాడు? ఈ రాజ్యాలని నీకే ఇచ్చేస్తున్నా, నాకు నమస్కారం చేయాలంటాడు. జాగ్రత్తగా దేవుని వాక్యం నీలో లేకపోతే నువ్వు అపవాది దగ్గర ఓడిపోతావు. అపవాది నీ కుటుంబాన్ని ఏం చేస్తుందో తెలుసా? కమ్ముకుంటాయి. అపవాది నీ కుటుంబాన్ని ఏం చేస్తుందో తెలుసా? బలహీనపరుస్తుంది.
కనుక దేవుని వాక్యాన్ని నీవు కలిగి ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను నీకు మనవి చేస్తా ఉన్నాను. స్తోత్రం చెప్తాం అందరం హల్లెలూయా. ఇంకా నేను బైబిల్లో చదివితే వాక్యము నేను నడిపిస్తుంది. వాక్యము నేను ఏం చేస్తుంది? నడిపిస్తుంది. యోహాను సువార్త మీరు వాక్యం చూడండి 8వ అధ్యాయం మీరు 32వ వచనం కూడా చూస్తే కనుక వాక్యము నేను ఏం చేస్తుంది తెలుసా? సర్వ సత్యములోనికి నేను నడిపిస్తుంది. నిన్ను నడిపిస్తుంది, సత్యములో నడిపిస్తుంది, అబద్ధములో కాదు, సత్యములో నిన్ను నడిపిస్తుంది. ఇంకా వాక్యం ఏం చేస్తుందో తెలుసా? కీర్తన గ్రంథంలో 119వ కీర్తన మీరు చదివితే 105వ కీర్తనలు చదివితే నీకు మార్గాన్ని చూపిస్తుంది వాక్యం. నువ్వెక్కడికి వెళ్ళాలో, ఏ త్రోవలో వెళ్ళాలో, ఏ ఆలోచన కలిగి నువ్వు నడుచుకోవాలో దేవుని యొక్క వాక్యం నీకు సమస్తాన్ని బోధిస్తుంది, చూపిస్తుంది. ఇలాంటి వాక్యాన్ని విడిచిపెట్టి ఎంత క్రిందికి చెందుతారు. దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? దుఃఖములో ఉన్న నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు తెలుసా? దుఃఖములో ఉన్న నీకు ఏమిస్తాడు? సంతోషం ఇస్తాడు. వేదనతో ఉన్న నీకు ఏమిస్తుంది తెలుసా? సంతోషం ఇస్తుంది. భక్తుడైనటువంటి ఇర్మియా అంటాడు 10వ అధ్యాయం 16వ వచనంలో, ఇశ్రాయేలు ప్రజలు బహు దుఃఖముతో ఉండినప్పుడట వాక్యము వారి యొద్దకు వచ్చినప్పుడు సంతోషించి బైబిల్ తెరిచి ఒక వచనం మీద చదువుతుంటే ఆ వచనములో నుండి నీ హృదయంలోనికి సంతోషం వచ్చేస్తుంది. వాక్యము నీకు సంతోషం ఇస్తుంది. సంతోషం ఇస్తుంది వాక్యం. వాక్యం ఇంకేమిస్తుంది? అదే మార్గాన్ని ఏ మార్గంలో నడవాలో నీకు బోధిస్తుంది వాక్యం. సత్యములో నిలిచి ఉండాలని గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. వాక్యం వాక్యం నిరీక్షణ లేని నీకు నిరీక్షణ ఇస్తుంది వాక్యం. స్వస్థత లేని నీకు స్వస్థత ఇస్తుంది వాక్యం. ఈ వాక్యాన్ని పక్కన పెట్టి లోక వాక్యాలని నీ మనసులో పెట్టుకుంటున్నావు. ఎంత పొరపాటు చేస్తున్నావు, ఎంత పొరపాటు చేస్తున్నావు. సంగమా, దైవ భక్తులారా, దేవుని వాక్యాన్ని మీరు చదవండి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు చెప్తున్నాను. నీకు చదువు రాలేదా? బైబిల్ తెరువు, రోజుకు ఒక పేజీ తీసుకొని ఆ పేజీ మీద చేతి పెట్టి, ప్రభువా ఇందులో ఉన్న వాక్యము నా హృదయంలోనికి రప్పించు. అతని నేను చెప్తున్నాను, 100కి 100 మీకు చెప్తున్నాను. దేవుని సన్నిధిలో చెప్తున్నా, అందులో ఉన్న వాక్కులు నీకు నెరవేరుస్తాడు దేవుడు. ప్రార్థన చేయి, వాక్యం చదువు. చెప్తున్నాను, వాక్యము ఎంత బలమైందంటే అంత బలమైంది. విద్య లేని పామరులైనటువంటి పేదరు యోహానులు వాక్యం బోధిస్తుంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు కన్నులు తెరిచి ఇట్లా చూశారు. జ్ఞానవంతులు ఇట్లా చూశారు. అంటే వీళ్ళు ఎవరంటే విద్య లేని పామరులు అంటే చదువు లేని వ్యక్తులు, అనుకోట వ్యక్తులు. చదువు రాదు కనుక అనుకోట వ్యక్తులు. వాళ్ళు వాక్యం చెప్తుంటే ప్రజలు ఏం చేశారట? ఆశ్చర్యపోయారు. ఆ వాక్యం మీలో. వాక్యం లేకుంటే నువ్వు ఎదిరించలేవు, ఓడించలేవు, జయించలేవు, జీవించలేవు, సంతోషించలేవు, మార్గంలో నడవలేవు, ముందుకు కొనసాగలేవు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇశ్రాయేలు ప్రజల హృదయంలో వాక్యం లేదు. ఎర్ర సముద్రాన్ని చూసి ఏమన్నాడు? మోసేనేమన్నాడు? ఏమయ్యా మోసే, నీకేమైనా గుర్తుందా? ఇంత పెద్ద సముద్రంలో మేము చచ్చిపోదానికి తీసుకొచ్చినామా అని అన్నాడు. మోసే ఏమన్నాడు తెలుసా? 1 నిమిషం ఆగండి, నేను ప్రార్థన చేసి వస్తానన్నాడు. పోయి ప్రార్థన చేస్తుంటే మోసేతో దేవుడు అన్నాడు, మోసే నీ చేతిలో ఏమున్నది అన్నాడు. ఏమున్నది నీ చేతిలో? కర్ర ఉన్నది. ఆ కర్రను తీసుకొని వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డు మీద నిలబడి ఆ కర్రని ఇలా చాపు అన్నాడు. ఇలాగే వెళ్ళి చాపాడు. ఇది ఎవరి మాట?
దేవుని మాట. ఇశ్రాయేలు ప్రజల మాట ఏమి? మమ్మల్ని చంపడానికి ఇక్కడికి. చూడండి, మనుషుడి మాటకు దేవుడి మాటకు తేడా చూడండి. ఇప్పుడు మన మాట ఏంటంటే టైం 11:30 అయింది, ఇంకా అయిపోతుంది, ఇంకా బల్ల అవుతుంది, 12 అవుతుంది, అబ్బా ఇంకా ఏమైనా ఎక్కడచ్చు సార్, ఇంకేం మాట్లాడుతుంది, టైం అయిపోతుంది. మన మాట, దేవుని మాట ఏంటో తెలుసా? మీరు దేవుడికి, మీరు మంచోడు, మీరు ఆలోచించండి. ఆ వాక్యం మీరు హృదయంలో తీసుకుంటారు, అప్పుడు మేము జీవించగలుగుతాం. ప్రార్థన చేసుకుంటాం, నల్లవచ్చుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ వాక్యపు వెలుగులోనికి నన్ను తీసుకురండి ప్రభువా. ఈ వాక్యపు మనస్సు నాకు ఇవ్వండి తండ్రి. ప్రభు బలలోనికి వెళ్ళక ముందు ఒక్క నిమిషం నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావా? తండ్రి యేసయ్యా, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నానయ్యా, నీ కృపలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యానికి నేను లోబడతాను ప్రభువా. ఈ వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేస్తానయ్యా. ఈ వాక్యం నీ వాక్యము ద్వారా నా బ్రతుకును నేను సరి చేసుకుంటాను. నీ వాక్యము ద్వారా సాతానుని నేను, అపవాదిని నేను ఓడించగలుగుతాను. నీ వాక్యము ద్వారా నాకు సంతోషం కలుగుతుంది. నీ వాక్యము ద్వారా నా బ్రతుకులో మేలు కలుగుతుంది. నీ వాక్యము ద్వారా నా కుటుంబం బాగుపడుతుంది. అయ్యో ప్రభువా, ఈ వాక్యము లేక ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. ఈ వాక్యం ప్రకటించుటకు నన్ను నీవు లేపావు. ఈ వాక్యం ప్రకటించుటకు నన్ను సంఘములో స్థిరపరిచావు. అయినా నీ వాక్యము బోధించే శక్తి, నీ వాక్యము ధ్యానించే శక్తి, నీ వాక్యములో నడుచుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తావా? మోకరించిన నీవు